వెల్కమ్ టు మై ఛానల్ నూరా కిచెన్. చూడండి, బియ్యం వంటలు చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటాయి. ఎలా బుద్ధి పుడితే అలా కాల్చుకోవచ్చు. లైట్గా కొన్ని తిక్కుగా కొన్ని కాల్చాను. చాలా క్రిస్పీగా ఉన్నాయి. ఈ బియ్యం వంటలు తయారీ విధానం ఎలానో చూద్దాం. మైదా పిండి జల్లిపెట్టి ఇలా ఒకే కొలతతో తీసుకోవాలి. కప్పుతో అయినా గ్లాస్తో అయినా. చూడండి, నేనైతే బియ్యం పిండి తీసుకుంటున్నాను. అదే కొలతతో కావాలంటే బియ్యం పిండి ప్లేస్లో పెరుగైనా వేసి మైదా వేసి చేసుకోవచ్చు. రుచికి సరిపడా సాల్టు, రుచికి కాస్త వంట సోడా పావు టీ స్పూన్ వేసి మీడియంగా తరిగిన ఎర్రగడ్డలు వేసి ఇలా కలుపుకొని కాస్త వాటర్ వేసి ఇలా కలుపుకోవాలి. మళ్ళీ లూజుగా మళ్ళీ పలుచగా ఉండకుండా ఈ విధంగా కలుపుకోవాలి. పెనం పెట్టి పైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ కానిచ్చి చూడండి, ఇలా ఉండాలి పిండి. ఈ కండస్టీలో ఉండాలి. ఇప్పుడైతే ఆయిల్ హీట్ అయ్యాక ఏ సైజు కావాలంటే ఆ సైజులో వేసుకోవచ్చు. మరీ రౌండ్గా రావాలంటే బాటిల్తో వేసుకోవచ్చు. మూత కాస్త రొందరం పెట్టి నీట్గా రౌండ్గా వస్తాయి. చూడండి, రెండు వైపులా మంచి రంగు రావాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి కారంతో తింటే. చూడండి, తిప్పుకుంటా కాల్చుకోవాలి. ఇలా రెండు వైపులా మంచి రంగు రావాలి. అన్నీ ఇలానే వేసుకోవాలి. ఏ సైజు కావాలంటే ఆ సైజు వేసుకోవాలి. చూడండి, నేనైతే వేస్తున్నాను. చూడండి, చక్కగా పొంగుతున్నాయి. చూడండి, ఇలా వేసాను. ఇప్పుడైతే కలిపుకోవాలి. చూడండి, ఇలా కాల్చుకోవాలి. మంచి రంగు వచ్చేట్టుగా అన్నీ ఇలానే తయారు చేసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇండియా, దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి. మొత్తం ఇలానే కాల్చుకోవాలి. చూడండి, నేనైతే లైట్గా కొన్ని కాల్చాను, చిక్కుగా కొన్ని కాల్చాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. చాలా క్రిస్పీగా ఉన్నాయి. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.